అయితే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా వచ్చి సందర్శించుకుంటూ ఉంటారు ఈ యొక్క అమ్మవారిని. మరి ఈ సంవత్సరం జగన్ రాలేదని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. రావాలా వద్దా? రాకూడదమ్మా. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం జగన్ ఎప్పుడూ రాలా ధర్మపత్నితో భాగంగా. అంటే 5 సంవత్సరాల్లో ఒక్కడే వచ్చి వెళ్ళాడు. ఎట్లా ఉన్నాయి మరి ఈ సంవత్సరాలు? ఇప్పుడు విజయవాడ వచ్చావు అంటున్నారు, ఇది నా దేవి నవరాత్రులు గెలిచి వచ్చాయి కదా, ఎలా ఉంది విజయవాడ పరిస్థితి? చాలా అద్భుతంగా ఉన్నాయి. దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని వసతులు, మొత్తం అల్పాహారం, త్రాగడానికి మంచినీళ్లు, అన్ని సదుపాయాలు బాగా కల్పించారు. అన్న, దసరా సందర్భంగా ఏదైతే దేవీ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం నుంచి సారి రావడం అనేది ఇక చూస్తూ ఉన్నాం కదా. అయితే ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా వచ్చి సందర్శించుకుంటూ ఉంటారు ఈ యొక్క అమ్మవారిని. మరి ఈ సంవత్సరం జగన్ రాలేదని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. రావాలా వద్దా? రాకూడదమ్మా. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం జగన్ ఎప్పుడూ రాలా ధర్మపత్నితో భాగంగా. అంటే 5 సంవత్సరాల్లో ఒక్కడే వచ్చి వెళ్ళాడు. జగన్కి ప్రతిపక్ష హోదా ఇస్తానన్నా కానీ నేను శాసనసభకు రాను అని అన్నాడు. ఇది ఎంతవరకు తీర్మానిస్తాం. అలాగే ఈరోజు అమ్మవారి విశిష్ట అలంకారం దుర్గాదేవి అలంకారం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి చోట వాటర్ ఇవ్వడం కానీ, మజ్జిగ ఇవ్వడం కానీ ఈ ప్రభుత్వంలో చాలా బాగా చేశారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే దర్శన క్యూ లైన్లు కూడా బాగా, అంటే వృద్ధులకి వికలాంగులకి బాగానే తీసుకెళ్తున్నారు, వీల్ చైర్స్లో తీసుకెళ్తున్నారు, బాగానే ఉంది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే రావాలని కోరుకుంటూ ఈ మధ్యకాలంలో చూసాం కదా, జగన్ ఎక్కడ పట్టినా కానీ నేను హిందువుని అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇదే విజయవాడలో వినాయక చవితి ఉత్సవాల్లో కూడా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ప్రసాదాలు తిన్నాడు. మరి ఎందుకని ఈరోజు అమ్మవారి గుడికి రావట్లేదు? అతను ఎక్కువ సనాతన ధర్మాన్ని ఎక్కువ పాటించట్లేదు. ఈ సనాతన ధర్మంలో ఉంటే తెలుసు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నిన్న వచ్చారు, పట్టు వస్త్రాలు ఇచ్చారు. కుటుంబం పక్కన వారి సతీమణి భువనేశ్వరి బాబు గారు వచ్చారు, దర్శనం చేసుకున్నారు. ఒక ప్రోటోకాల్ లేకుండా వచ్చాడు బాబు గారు. అది అలా ఎప్పుడైనా చూసారా గత 5 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా ఏమీ లేదు. అదంతా అతను రాజకీయం అంతా వచ్చేసాడు జగన్ ఎక్కువ. అంటే సనాతన ధర్మం లేకుండా సతీమణితో రాలే. ఎప్పుడు ఒక్కడే వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పోయినసారి 5 సంవత్సరాలు అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష స్థాయి హోదాలో ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా, మీరు అన్నట్లుగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సతీ సమేతంగా వచ్చి కలిసి వెళ్ళేవాడు కదా. మరి ఇప్పుడు జగన్ ఎందుకు రావట్లేదు? మొన్నటి వరకు కూడా నేను హిందువుని అని చెప్పి జలహారతులు ఇస్తున్నాడు, వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అతను ఎక్కువ వీటిల్లో ఉండడు. ఆయన ఉండేది తాడేపల్లి నివాసం. కాకపోతే మనిషి ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు, కనపడ్డు. అలాగా ఎట్లా ఉందంటే ఇక్కడ ఉత్సవాలు ఎలా జరుగుతా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చక్కగా ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చాం, పద్ధతి ప్రకారం లోనకు పంపిస్తున్నారు. ఏ విధంగా తొక్కిసలాట కానీ ఏ విధంగా కూడా లేదు. భక్తులందరూ కూడా చాలా భక్తితోటి ఆనందంగా దర్శనం చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా చక్కగా ఉన్నాయి. చక్కటి దర్శనాలు ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖ, ఇంద్రకీలాద్రి యాజమాన్యానికి మా నమస్కారాలు, ధన్యవాదాలు. అయితే నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించారు కదా, అక్కడ నుంచి కూడా కొంత సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ అవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎందుకు రాలేదు, తాడేపల్లిలోనే ఉన్నారు కదా, అంత ఘనంగా జరుగుతూ ఉంటే ఎందుకు రాలేదని చెప్పి ఒక వార్త. మీరేం చెప్తారు సార్? ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారండి, భక్తుల సౌకర్యార్థం వారి ప్రయాణాలు కానీ వారి టూర్లు కానీ జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటారు. ఇద్దరూ చాలా పెద్దవారు, తెలియగలవారు. ఈ మీడియాలో వచ్చే కథనాలతోటి కొంత నిజాన్ని సేకరించి దాని పరిష్కారానికి కృషి చేసినటువంటి పెద్దలే వీళ్ళిద్దరూ కూడా. ఎవరు చేసినా కూడా భక్తులు సౌకర్యంగా చేస్తారు కాబట్టి ఆ దిశగానే మన మీడియా కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, యంత్రాంగం కానివ్వండి, దేవాదాయ శాఖ కానీ ప్రయాణం చేసి ఏదైనా చిన్న లోటుపాటు ఉన్నట్లయితే పెద్ద కార్యక్రమాలు జరుగుతూ ఉండే సహజం. అవి లేకుండా జాగ్రత్తగా ముందుకెళ్తే భక్తులు ఇంకొంచెం సౌకర్యవంతారని చెప్పి మా అభిప్రాయం. ప్రస్తుతం ఈ విజయవాడ ఉత్సవం జరుగుతూ ఉంది. విజయవాడ ఉత్సవంతో పాటు కనకదుర్గ దేవి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. పక్కనే ఉండి కూడా ఎందుకు వెళ్ళట్లేదు, అసలు వెళ్తాడా లేదా అన్న అనుమానంతో ఈ వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నారు. వెళ్ళడం అనేది వారి అనేక కార్యక్రమాలు ఉండొచ్చు. ఇదొక్కటే రాజకీయ పార్టీలు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ఇదొక్కటే కార్యక్రమంగా పెట్టుకుని అయితే చేయడానికి అవకాశం ఉండదు. వారికి అనేకటువంటి ఇబ్బందులు ఉంటాయి, అనేక కార్యక్రమాలు ఉంటాయి, పార్టీ కార్యక్రమాలు ఉంటాయి, ఇతర విషయాలు ఉంటాయి, ఇంకా సొంత విషయాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి హాజరు కానంత మాత్రాన మనం ఆయన కామెంట్ చేసే పరిస్థితులు మనం ఉండకూడదు. వారి యొక్క
ఉద్దేశాన్ని ఆయన ఎప్పుడైనా ఉంటే ఆయన మీడియాలో చెప్తారు. మనం ఊహించుకోవడం, వారిని కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎట్లా ఉన్నాయి మరి ఈ సంవత్సరాలు? ఇప్పుడు విజయవాడ ఉత్సవం అంటున్నారు, ఇది నా దేవి నవరాత్రులు గెలిచి వచ్చాయి కదా, ఎలా ఉంది విజయవాడ పరిస్థితి? చాలా బాగుందండి. బ్రహ్మాండ భోజనం కూడా చేసాము, చక్కగా చూస్తున్నారు, ఇబ్బంది ఏం పెడతలేదు. వాటర్ కానీ ఏమన్నా కానీ శుభ్రంగా చాలా బాగుంది. అసలు ఏమీ విమర్శించే పని లేదండి. నిన్న వచ్చారా? నేను రాలేదండి. నిన్న మరి చంద్రబాబు నాయుడు గారు సతీమణితో సహా ఇద్దరు వచ్చారండి. ఇద్దరు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఇద్దరు పక్కన ఉండి వాళ్ళు అయితే జరిగిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వార్త వస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండి ఎందుకు రావట్లేదు, అమ్మవారిని ఎందుకు దర్శించుకోవట్లేదు అని చెప్పి. ఏం చెప్పి అంతకు ముందే రాలేదు కదండి సార్, ఇంకా ఆయన ఇప్పుడేం వస్తాడు? ఇంకా అంతకు ఏం వాళ్ళది అది మనం చెప్పలేము. అంటే మొన్న ఇదే విజయవాడలో వినాయక చవితి ఉత్సవాల్లోకి వచ్చాడు, పూజలు చేశాడు, ప్రసాదాలు తిన్నాడు. మరి ఇప్పుడు ఎందుకని రాలేదు? ఇప్పుడు రాలేదంటే ఆయన ఇష్టం. అది మనం ఏమనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది? ఆయన ముందు నుంచి రారు. అదే ఇప్పుడు వాళ్ళది వేరేగా పక్కే కదా వాళ్ళది యేసుప్రభు మతంలో వాళ్ళు ఇక్కడ రావడానికి ఇష్టపడరా అని మేము అనుకుంటున్నాం. నేను కూడా హిందూనే అని చెప్తా ఉన్నాను. అంటే చెబుతారండి, అట్టగా చెబుతారు. ఎవరైనా వాళ్ళ పేరు రావాలి కదా, అందు గురించి హిందువులు అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చి ఇలా దర్శనం చేసుకోవడం, లేదంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, ఇక్కడికి వచ్చి కనిపించడం చేస్తే కనీసం కొంతమంది ఆయన నమ్మే అవకాశం ఉంటుంది. ప్రజలు రావట్లేదు కదా, ఆయన ఎప్పుడో వెళ్తాడంట, మనది తెలవదు. బాబాయ్ గారు ఇప్పుడు గత 5 సంవత్సరాలు చూశారు కదా, 5 సంవత్సరాల్లో ఇదే ఉత్సవాలు జరిగినటువంటి పరిస్థితి. ఎలాగున్నా ఉత్సవాలు అయితే జరిగాయి కదా. 5 సంవత్సరాల్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వచ్చాడా? లేదండి, అట్లా ఎప్పుడు రాలేదండి. ఈ సంవత్సరం జరిగినట్టుగా ఇది ఎప్పుడు 9 రోజులు చేసేవాళ్ళు 11 రోజులు పెట్టారు. ఆ లైటింగ్ అదిగా చూస్తుంటే అసలు కన్ను చెదిరిపోతున్నాయి అనమాట. ఇంకా బ్యారేజ్కి పెట్టేశారు నిన్న. చాలా బాగుంది. ఇప్పుడు ఉందా ఇలా? ఏమండి ఇప్పుడు జరిగిందా? ఎప్పుడు లేదండి. 11 రోజులు చేస్తాం. ఇది వరకు జర్నీ అంట, అది మనకు తెలవదు. ఇప్పుడు చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు. ఇది వరకు 11 రోజులు చేసేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు 11 రోజులు. గత 5 సంవత్సరాలకి ఇప్పటికీ ఏం తేడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తాం వలన ఇదంతా చక్కగా జరుగుతుందండి. చాలా ఉండమాట చెప్పుకోవాలి, చాలా బాగుంది. 5 సంవత్సరాలు అంటే జగన్ ఉన్నప్పుడు కూడా వచ్చారు కదా, అప్పుడు ఏంటి ఎలా ఉండేది ఇక్కడ? అప్పుడు ఏంటో ఏదో తెలిసినట్టుగా ఏదో అట్లా చేసేవాళ్ళు, అట్టగే జరుగుతూ పోయేది. ఈ సంవత్సరం మాత్రం చాలా బాగుంది. భోజనాలు దగ్గరగా దుర్గమ్మ దర్శనం చేసుకుంటూ పక్కన రాగానే భోజనాలు వాళ్ళు 5 నిమిషాలకు వదిలేస్తున్నారు. చక్కగా భోజనం పెడుతున్నారు, కూర్చొని తినేస్తున్నారు. చక్కగా పక్కన చేతులు కడుక్కుంటారు. ఏదైనా చాలా బాగుందండి, బ్రహ్మాండంగా. మాకు సంతోషంగా ఉంది చాలా. ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం వేడుకలు? ఎలా అనిపిస్తూ ఉన్నాయి? ఉత్సవాలు ఎలా అనిపిస్తూ ఉన్నాయి? ఈ సంవత్సరం వేడుకలు బాగా ఏర్పాట్లన్నీ బాగా చేశారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని వసతులు, మొత్తం అల్పాహారం, త్రాగడానికి మంచినీళ్ళు, అన్ని సదుపాయాలు బాగా కల్పించారు. అంతా ఈజీగా ఉంది. ఈ రోజైనా రావడం? నిన్న మొన్న నేను ఈ రోజేనండి రావడం. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణితో సహా పట్టు వస్త్రాలు సమర్పించారు కదా, అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో పక్కనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఎంత ఉత్సవాలు జరుగుతూ ఉంటే రాలేదని చెప్పి కొంతమంది అడుగుతా ఉన్నారు. మీరేం చెప్తారు? ఎవరి ఇష్టం వాళ్ళదండి అది. కాకపోతే ఆయన మాజీ సీఎం గారు కాబట్టి ఆయన కూడా వచ్చి ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొంటే బాగానే ఉండేది. మనం చెప్పలేము దానికి ఆన్సర్. అంటే 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అధికారంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్ళేవారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావచ్చు కదా అని చెప్పి కొంతమంది వాళ్ళకి ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం ఉందో మనకు తెలియదు. ఇప్పుడు అంటే కొందరు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు అతను క్రిస్టియానిటీ తీసుకున్నారు, అందువల్ల రాలేరని అనుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలం కొంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడ వినాయక చవితి ఉత్సవాల్లో చూసాం, లేదంటే జలహారతులు ఇచ్చేటువంటి సమయాలు చూసాం కదా, అలాంటప్పుడు మరి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు కదా. అందరం అయితే దర్శించుకోవాలని అనుకున్నాము, మరి ఆయన వ్యక్తిగత విషయం కదా, మనకు తెలియదు కదా. అది ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ అన్న. ఈ రోజు రావడం? ఈ రోజు వచ్చా. ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా అయింది అన్న దర్శనం, అది చాలా బాగా అయింది. అమ్మవారు కూడా చూడడం చాలా అలంకారంగా చాలా చక్కగా ఉన్నారు లోపల. చాలా బాగా అయింది దర్శనం. అది ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి భక్తుల కోసం? ఇక్కడ పెట్టినటువంటి ఫెసిలిటీస్ కానీ ఇంతకు ముందు అయితే మాత్రం వాటర్ ప్యాకెట్స్ ఉండేవి, కానీ ఇప్పుడైతే మాత్రం వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్న. అది కూడా ఎక్కడ పడితే అక్కడే ఇస్తుంటున్నారు. అది కూడా మళ్ళీ మెడిసిన్స్ అనగా అవనగా అన్ని బాగున్నాయి. ఏర్పాట్లు అన్ని బాగా చేశారు ఈసారి. ఇప్పటి వరకు ఈ లడ్డు గురించి చాలా వార్తలు వచ్చాయి కదా, ఇప్పుడు మీ దగ్గర 1, 2, 3, 4, 5 ప్యాకెట్లు ఉన్నాయి. ఎలా ఉంది లడ్డు? చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే ఇందులో ఆల్రెడీ ఓపెన్ చేసి టేస్ట్ చేసాం. చాలా బాగుంది లడ్డు అంతా. అంటే అందరు అన్నట్టుగా నెయ్యి ఫ్లేవర్ గురించి కానీ, లేదంటే ఆ టేస్ట్ గురించి కానీ? అదే అంటున్నా, టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి చూసుకుని అక్కడ ఆల్రెడీ కూడా పంచాం చాలా మందికి. అంతే ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగా అయ్యాయి. దర్శనం కూడా చాలా బాగుంది. భోజనం చేశారా పైన? భోజనం కూడా అన్నపర్సెంట్ చేసాం. అది కూడా చాలా బాగుందన్న. అందరం చేసాం, మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చాం. ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసాం. ఇక్కడ అంతా బాగా అయ్యింది. ఇక్కడ గురుగారు మీ పేరు? శ్రీనివాసరావు. ఎక్కడి నుంచి వచ్చారు?
మొగల్తూరు మండలం. ఏంటి ఇక్కడ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? దర్శనం ఎన్ని గంటలు పట్టింది? పొద్దున్న 10 గంటలకు వచ్చాము. 3 గంటలు దర్శనం పట్టింది. 3 గంటలు పట్టింది. ఏంటి మరి అట్లా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, లేదంటే మీకు ఇచ్చిన సదుపాయాలు ఎలా ఉన్నాయి? పర్లేదు బాగానే, అడుగడుగునే వాటర్ సదుపాయం కానీ బాగానే ఉంది. మా జనాలను ఎవరైనా నుంచోబెడతలేదు, ఫ్రెష్గా బాగుంది. ఏమైనా ఇబ్బంది పడ్డారా ఎక్కడైనా? ఇబ్బందులు ఏం లేవు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? మేము పుట్టిన కానీ ఇక్కడ వస్తున్నాం ప్రతి ఓకే. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైనా తేడా కనిపించిందా, లేదంటే ప్రతి సంవత్సరం లాగే డెవలప్మెంట్ బాగుంది. డెవలప్మెంట్ బాగుంది, అంటే ఏర్పాట్లు బాగున్నాయి. అంటే ఈ ఉత్సవాలు ఈ విధంగా జరగడం జనం ఎక్కువ బాగా. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా అరగంటగా పోగంటకి వెళ్ళిపోవాళ్ళం. ఇలాగ ఇంత టైం తీసుకుంటే ఇదే ఫస్ట్ టైం. అంటే బాగా జరుగుతుందా లేదా? బాగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? మాచర్ల అడుగప్పల. ఓకే. సో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మీకు దర్శనం ఎలా జరిగింది? ఎంతసేపు పట్టింది? 1 గంటన్నర పట్టింది. 11 గంటలకు లైన్లో ఉన్నాం. 2:30కి అయిపోయింది. మీకు ఏంటి ఎలా అనిపించింది? అంటే ఇక్కడ సౌకర్యాలు కానీ, లేదంటే చేసిన ఏర్పాట్లు కానీ? పర్వాలేదు. అంటే ఎందుకని అంటే అక్కడ మీరు ఇబ్బంది పడ్డారు? వాటర్ ప్యాకెట్ అని, మజ్జిగ ప్యాకెట్ అని బాగానే ఇస్తున్నారు. అన్ని బాగానే ఇస్తున్నారు. అంటే అందరు బాగుందన్నారు, మీరు పర్వాలేదు అన్నారు కదా, ఎక్కడ ఇబ్బంది పడ్డారు? మాకు ఇబ్బంది లేదు ఇంతవరకు. అన్ని బాగానే వచ్చినాయి. అన్నిటికీ వాటర్ బాటిల్ కానీ, మంచి ప్యాకెట్లు కానీ ఏం బాగానే వచ్చింది. పైన దర్శనం దగ్గర దర్శనం బాగానే, ఎక్కడ ఇబ్బంది లేదు. సో మామూలుగా జగన్ కూడా రావాలి, దర్శించుకోవాలి చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. మీరేమంటారు? వాళ్ళ ఇష్టం. మనం చెప్పేది ఏముంది, ఎవరిష్టం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా రావాలి కదా కనీసంగా. అది వాళ్ళ ఇష్టం అన్న. మనం చెప్పేది అతను రావచ్చు, రాకపోవచ్చు. మనది ఏముంది. ఎక్కడి నుంచి వచ్చారు? కోమరిపూడి సత్తనపల్లి. ఎప్పుడు వచ్చారు? దర్శనం ఎలా జరిగింది? ఎంత టైం పట్టింది? 1:30లో అయిపోయింది దర్శనం. మీరు ఇది ఎన్నోసారి రావడం లేదా ఇదే మొదటిసారి? లేదు 4-5 సార్లు వచ్చేసాను. ఇప్పటికి మీరు ఏంటి డిఫరెన్స్ ఏమైనా కనిపించారా? ఎప్పటిలాగా సేమ్? ఎప్పుడులాగా సేమ్ ఉందిలే, కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు పండగ అవడం వల్ల కొంచెం రద్దీగా ఉంది, కానీ బాగానే ఉంది చూస్తానికి. అన్ని ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కానీ, లేదంటే సౌకర్యాలు కానీ పర్లా బాగానే ఉంది.